ఇవాళ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగట్టడం చూస్తుంటే నాకు అది గుర్తొస్తుందన్నమాట. తర్వాత ఇంకోటి విల్ డ్యూరాంట్ అని ఒక ఫేమస్ హిస్టోరియన్ ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన ఒక ప్రతిపాదన చేస్తాడు, వర్షిప్ ఆఫ్ ఫాల్స్ హీరోస్ అని. ఆ ఫాల్స్ హీరో అంటే ఈయన కూడా వర్షిప్ ఎవరిని చేస్తున్నాడు, రియల్ హీరోనా ఫాల్స్ హీరోనా? అదే అది ఆ ఫాల్స్ హీరో అనేది ప్రజలు తెలియజెప్పారు. ఆయన ఒరిజినల్ హీరోనా ఫాల్స్ హీరోనా అనేది తెలియజెప్పారు. ఒకటండి, కొన్ని రోజులుగా పేపర్లో మనకి కొన్ని వార్తలు వస్తుంటే ఎంత దారుణం అంటే, ప్రజాధనాన్ని ఒకప్పుడు తగ్గులు పిండారీలు అనేవాళ్ళు కదా, ఆ స్థాయిలో కొలగొట్టారు రాష్ట్ర ఖజానాని. కొంతమంది చూస్తుంటే ఇవాళ మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఆయన ముఖంలో చిరునవ్వు లేదు, గెలిచామనేది ఆనందం ఎక్కడ, సమస్యలు. అంటే ఇంత దారుణమైనటువంటి రాష్ట్రాన్ని చేసిన తర్వాత కూడా, అవన్నీ తెలిసిన తర్వాత కూడా కేటీఆర్ గారు ఆ విధంగా 40% వచ్చినాయి ఆయన నా దృష్టిలో, మీ దృష్టిలో హీరో కావచ్చు కాక, అది మీరు అది ఆ రకంగా చెప్పడం అనేటువంటిది ప్రజల్లో ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తుందనేది ఆయన చెప్పాలి. ఇంకోటి ఎంత దీనిగా మాట్లాడాడంటే ఆయన నిన్న ఢిల్లీలో కూర్చొని, అంటే మీరు ఆ మధ్య నేను ఏదో చెప్పబోతుంటే మీరు అన్నారు హిస్టరీ మీరు ఎక్కువ మాట్లాడతారు ప్రజెంట్ అన్నారు. హిస్టరీ అనేది మనం రిమైండ్ చేయకపోతే, ఇవాళ హిస్టరీ రిమైండ్ చేయకపోతే ప్రజెంట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదండి. ఇవాళ నిన్న ఆంధ్రజ్యోతి విలేకరే, నాకు పేరు తెలియదు ఎవరు, నేను చదివిన దాని ప్రకారం ఆయన ఆయన ఒకటి లేవనెత్తితే ఆయన మీద విరుచుకుపడ్డాడు. ఎందుకంటే మొత్తం విలీనమైందంటాడు. ఎంత ఫాల్స్ అండి, ఎంత అంటే వాట్ ఈస్ దిస్ అడ్వాసిటీ? అంటే ఒక మీడియాని పట్టుకొని మీకు కావాలంటే మీకు నచ్చినట్టు మాట్లాడితే సెలెక్టివ్గా కొంతమందిని పిలుచుకొని మాట్లాడుకోవాలి. అంతేగాని మొత్తాన్ని మీడియాని పిలిచి మీడియా క్వశ్చన్ చేస్తుంటే మీడియాకి సమాధానం చెప్పలేక అబద్ధాలు చెబుతా మళ్ళీ ఆయన మీద రివర్స్లో మాట్లాడుతున్నాండి. తలసాని శ్రీనివాస యాదవ్ని ఎప్పుడండి చేర్చుకుంది? ఫస్ట్ తలసాని శ్రీనివాస యాదవ్ని పార్టీ ఫిరాయింపజేసుకొని మంత్రిగా చేశారు. అది డిసెంబర్ 2014. తర్వాత ఏంటంటే తర్వాత ఒక ఇద్దరిని అట్లాగా 2016 ఆగస్టు వచ్చేటప్పటికి మొత్తం 10 మందిని అవుట్ ఆఫ్ 15లో 10 మందిని చేర్చుకున్నారు, ఇంక్లూడింగ్ దయాకర్ రావు కూడా. ఏది దయాకర్ రావు గారిని గురించి నేను ఎందుకు చెప్తానంటే, దయాకర్ రావు హిమ్సెల్ఫ్ ప్రొటెస్టెడ్ అనమాట, స్పీకర్కి ఇచ్చాడు వీళ్ళ మీద అనర్హత వేటేయండి. అటువంటి దయాకర్ రావు కూడా వెళ్ళిన తర్వాత 10 మంది అయ్యారు అప్పుడు. అంటే ఇది అంచెలంచెలుగా 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆపరేషన్లో 10 మందిని చేర్చుకున్న తర్వాత మీకు 15 అవుట్ ఆఫ్ 15 10 అంటే 2/3 వచ్చింది. కాబట్టి అది కూడా వేరే, వాళ్ళు స్పీకర్కి ఒక ఇది ఇచ్చారు, మమ్మల్ని గుర్తించండి విలీనం చేసుకోండి అని చెప్పి ఆ 10 మంది వెళ్ళి లెటర్ ఇస్తే అప్పుడు మధుసూదనాచారి గారు స్పీకరు వాళ్ళందరినీ విలీనం చేసుకొని టీడీఎల్పీ విలీనం అయిపోయిందని ఒక ప్రకటన చేసుకున్నారు యూనిలేటర్లుగా. ఇదంతా చరిత్ర, ఇదందరికీ తెలిసిందే. దాంతోనే టీడీపీ లేకుండా పోయింది కాదు, మేము ఎక్కడ చేర్చుకున్నాము? ఇప్పుడు ఒకళ్ళు చేరారా మొత్తం పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, నేను కరెక్ట్ అని నేను అన్నాను. వాళ్ళు పడింది, వాళ్ళు గతంలో మీరు చేశారు కాబట్టి ఇది 2 పార్టీల మధ్యదే, ఇది 2 పార్టీల సమస్య కాదు, ఇది డెమోక్రసీ, రాజ్యాంగం సమస్య. కాబట్టి అంటే ఆయన నిన్న కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విధంగా ప్రెస్ వాళ్ళ మీద విరుచుకుపడి వాస్తవాల్ని కప్పిబట్టి, మేము అసలు అట్లాగా ఫిరాయింపులను మేము ప్రోత్సహించలేదు, మొత్తం లెజిస్లేచర్ పార్టీని మేము విలీనం చేసుకున్నాము అని దాన్ని కూడా మళ్ళీ సమర్థించుకోవడానికి చెప్తా మళ్ళీ ఏదో రకరకాలు. ఇప్పుడు ఇంకోటి కూడా వారు అన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ రవిశంకర్ గారు మాట్లాడినట్టుగా లెనిన్దే నేను కోట్ చేస్తున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన ఎందుకు చెప్పాడంటే, ఆయన అవుట్ ఆఫ్ లవ్ మీద అవుట్ ఆఫ్ ఎఫెక్షన్తో మాట్లాడలేదండి. ఇప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హవా లేదు, ఇప్పుడు చూడండి ఢిల్లీ నిండా ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి. అంటే రేపొద్దున మాది కూడా మేము కూడా ఆ విధంగా వస్తాము, రాజకీయాలు ఎప్పుడు ఏది పర్మనెంట్ కాదు అన్నట్టుగా చెప్తా మళ్ళీ ఆ మాట మాట్లాడారు. ఏది చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా 2 తెలుగు రాష్ట్రాలకి మేలు జరుగుతుందని అన్నారు. అదేంటంటే అవుట్ ఆఫ్ హార్ట్ నుంచి వచ్చిందా, మామూలుగా చెప్పారు, అది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఏదేమైనప్పటికీ నిన్న తప్పు కనపడలా. ఓకే.
సరే ఇంటెన్షన్ ఏదైనా కూడా ఆయన చెప్పారు. ఇందాక మీరు ఒక మాట కూడా అన్నారు, ఏది ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అంటే ఆయన ఏమన్నాడంటే మమ్మల్ని అహంకారం అని చాలా మంది అంటారు, అహంకారం కాదు ఆత్మవిశ్వాసం అన్నాడు. అహంకారం కాకపోతే ఆ రోజు చేసినటువంటి కామెంట్ మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఇక్కడ ఏం పని వాళ్ళకి వెళ్ళి విశాఖపట్నంలో రాజమండ్రిలో రాష్ట్రంలో పార్టీలు కొట్టుకుంటే మాకేం పని ఇక్కడ హైదరాబాద్. అసలు మీకు తెలంగాణ ఫార్మేషన్ వచ్చిన తర్వాత జయశంకర్ గారు ఒక మాట అనేవాళ్ళు, తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక మజిలీయే తప్ప అది గమ్యం కాదు అన్నాడు ఆయన. అంటే చేయాల్సింది చాలా ఉంది తెలంగాణకి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు, బంగారు తెలంగాణ అని చెప్పి ఫిరాయింపులను ప్రోత్సహించారు. తర్వాత మీకు ధర్నా చౌక్ ఎత్తేసారు. తర్వాత మన జర్నలిస్ట్ యాదగిరి గారిని కొట్టారు, విమలక్క దాడి చేశారు. ఇన్ని ఇవి అహంకారపూరిత చర్యలు కాదా? దీన్ని ఆత్మవిశ్వాసం అంటారు ఎవరన్నా? కాబట్టి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పొగుడుతున్నారు ఏంటి అంటే అది జనంలో కరెక్ట్గా వెళ్ళదండి. ఇప్పుడు అంటే ప్రజా తీర్పుని గౌరవించకుండా దానికి ఏదో పెడర్థాలు తీసి ఇప్పటికీ కూడా ఆయన హీరోగా చిత్రీకరించేటువంటి ఏదైతే ఆ ప్రయత్నం ఉందో దాన్ని ఎవరు హర్షించరు. ఇక్కడ ఎలాగైతే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణ ప్రజల్ని నిందించారో మీరు తప్పు చేశారు అని, దేశానికే నష్టం అన్నారు. అదే మీరు చేసిన ఇది దేశానికే నష్టం అన్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ ప్రజలు కూడా తప్పు చేశారని అక్కడ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ. సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు.